స్థానిక పెద్ద చెరువులో ధ్వంసం చేసిన ఇందిరాగాంధీ బొమ్మ ప్రహరీ గోడను పరిశీలించిన పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్నపూడి అలెగ్జాండర్ 1991లో అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇందిరాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం గురించి ప్రజలకు కానీ రోడ్డు రవాణా కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు బొమ్మ ప్రహరీ గోడను పగలగొట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న మున్సిపల్ అధికారుల్ని విగ్రహం గురించి అడగ్గా వాళ్ళు మాకు తెలియదని సమాచారం ఇచ్చారు. విగ్రహ ప్రహరీ గోడ మీద మేము పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నాం. విగ్రహం వద్ద ఇతర పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ పెట్టకుండా చూడాలని అధికారుల్ని కోరుతున్నాం. భారతదేశం కోసం కృషి చేసి చనిపోయిన గొప్ప మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహం యొక్క గోడను పగలగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇందిరాగాంధీ విగ్రహానికి రక్షణ కల్పించాలని పోలీసులను అధికారుల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఐరన్ లేడీగా ప్రసిద్ధిగాంచిన మన జాతీయ నాయకురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ ప్రెస్ మీట్ జరుపుతున్నాము. విషయం ఏమిటంటే 1991లో అన్ని రకాల అనుమతులతో ప్రభుత్వ అనుమతులతో ఈ విగ్రహాన్ని ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెద్ద చెరువు 11వ లైన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఎవరు కూడా ఈ విగ్రహం గురించి ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కానీ లేదా రవాణాకి ఏదైనా అడ్డంగా ఉందని కానీ ఎవరు కూడా ఫిర్యాదులు చేయలేదు. కాబట్టి ఎవరికీ అడ్డం లేదు. కాబట్టి ఇందిరాగాంధీ గారి విగ్రహం 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అయితే నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ విగ్రహం చుట్టూ ఉన్న చిన్న ప్రహరీ గోడ, అది దేనికి కూడా ఇటు రవాణాకి అడ్డం ఏమి లేదు, కానీ ఆ యొక్క గోడని పగలగొట్టడం జరిగింది. మరి గోడ పగలగొడతారో లేకపోతే ఇంకేదన్నా పగలగొడతారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే మున్సిపల్ అథారిటీస్ వారికి ఫోన్ చేసి అడిగితే వారు మాకు సంబంధం లేదంటున్నారు. మరి సంబంధం లేదు అన్నప్పుడు మరి ఖచ్చితంగా దీని మీద మేము పోలీస్ కేసు ద్వారా ఎవరు నిందితులు ఇది పగలగొట్టారు అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేసే దానికోసం క్రిమినల్ కేసు పెట్టబోతున్నాం.